గ్లింప్స్ చూసారు కదా ఎట్లుంది. నాకైతే గూస్ బంప్స్ అద్దిరిపోయింది అని చెప్పాలి. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉంది చూడండి, మెంటల్ బ్లాక్. అదైతే 15 మినిట్స్ ఉంటుందంట మూవీలా. చూసుకోండి, ఊచ కోత మామూలుగా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టించే బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలుగా చెప్పట్లే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దగ్గర చెప్తున్నా మీకు. గ్లింప్స్ లో చూపిస్తున్న ఒక ఫైట్ సీక్వెన్స్ అయితే ఏది ఉందో సీ దగ్గర, మొత్తం మెర్ర సముద్రంలో మొత్తం రక్తపాతమే, మొత్తం ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతుందంట ఆ సీక్వెన్స్ అనేది. మీరు విట్నెస్ అది చేయబోతున్నారు. నాకైతే ఎక్దమ్ అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ మాట్లాడుకుంటే ఆ వరల్డ్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసిరు దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం సూపర్ ఎక్సలెంట్ గా అయితే ఎస్టాబ్లిష్ చేశారని చెప్పారు. చూపించింది చాలా తక్కువనే, 1 మినిట్ లో చాలా తక్కువనే చూపించారు. అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గా చూస్తుంటే ఒక డిఫరెంట్ హీరో, నాకైతే ఒక హాలీవుడ్ హీరో లాగా అయితే అనిపించాడు. ఒక డిఫరెంట్ వైబ్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే మామూలుగా మనం చూస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ చూసినా జూనియర్ ఎన్టీఆర్ లాగా అనిపించాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఒక డిఫరెంట్ హీరో, ఒక డిఫరెంట్ హాలీవుడ్ హీరో టైపు నాకైతే అనిపించింది. చూస్తున్నంత సేపు అయితే మస్తు అనిపించింది. ఆ ఫేమ్స్ కూడా కొరటాల శివ గారు ఇలాంటి ఒక మూవీ తీయగలుగుతారా? కొరటాల శివ గారు డైరెక్షన్ వస్తుందా? ఏదో ఒక మూవీ ఫ్లాప్ పడేసరికి అన్ని మాటలు అన్నారు ఒక్కొక్కరు. ఇంతకుముందు తీసిన ఇట్స్ అని మర్చిపోయి అన్నారు చాలా మంది. బట్ ఈ ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఫేమ్ జాలి ఈ మూవీ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవడానికి, ఎంతో చెప్పడానికి. ఒక్క ఓన్లో అని చెప్పడం చాలా కష్టం. దీని గురించి నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉండాలనిపించింది. ఒక్కొక్క ఫేమ్, ఒక్కొక్క షాట్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే అదిరిపోయాయని చెప్పాలి. ముఖ్యంగా కత్తి పట్టుకొని ఫైట్ చేసేది ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. షాట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అయితే అయ్యేటట్లు ఉంది ఆ సీక్వెన్స్. అలాగే ఎర్ర సముద్రంలో అని చెప్పి కత్తిని ఇట్లా క్లీన్ చేస్తున్న విధానం అయితే అబ్బాబా తోపు లెవెల్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.